ఈ వీడియోలో మనం రేఖీయ సమీకరణాలకు సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం. ఇప్పుడు చూడండి, 4x - 7 = 15. ఇది మనకు ax + b = c అనే సామాన్య రూపంలో ఉందా? దీనిని మనం సామాన్య సమీకరణము అంటాము. అంటే ఈ సమీకరణంలోని మనకు x విలువ కనుగొనడం అనేది చాలా సులభంగా చేయవచ్చు. దీంట్లో ax + b = c అనే సమీకరణంలో a, bలు స్థిర సంఖ్యలు అవుతాయి. అంటే వీటి విలువ అనేది మారదు. x అనేది ఏమవుతుంది, మనకు చరరాశి అవుతుంది. దీని విలువ ఏదైనా కావచ్చు. మరియు మనం ఇంకొక సమీకరణాన్ని తీసుకుందాం. 7x + 3/2 + 3 - x + 5/4. ఈ సమీకరణాన్ని గమనించండి. ఏ విధంగా ఉంది, మనకు సామాన్య సమీకరణం రూపంలో ఉందా? అంటే ax + b = c అనే రూపంలో ఉందా? లేదు. ఇటువంటి సమీకరణాలను మనం సంక్లిష్ట సమీకరణము అంటాము. మరి ఇటువంటి సమీకరణాన్ని సాధించడం ఎలాగా? అంటే దీనిలో ఉన్న x విలువ ఏ విధంగా కనుగొనవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఈ సమీకరణంలో మనకు లవము మరియు హారము కూడా ఉన్నది. అటువంటి సందర్భంలో హారముల యొక్క కసాగు కనుగొని తద్వారా మనము సమీకరణాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం అదే ఉదాహరణను చూద్దాం. 7x + 3/2 + 3 - x + 5/4. ఈ సమీకరణంను సాధించుము. ఇటువంటి సమీకరణం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కనుగొనవాలి x విలువ? సాధన ఇప్పుడు చూద్దాం. మనము హారముల యొక్క కసాగు అనేది కనుగొందాం. ఈ సమీకరణంలో మనకు 2, 4 హారముల్లో ఉన్న సంఖ్యలు. ఈ 2, 4ల యొక్క కసాగు మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సమీకరణానికి ఇరువైపులా మనం కసాగు 4తో గుణిద్దాం. అప్పుడు మనకి 4 × 7x + 3/2 + 3 = 4 × -x + 5/4 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 4 అనేది మనకు ఎడమ చేతి వైపు ఉన్న సమీకరణంలో 7x + 3/2కు అలాగే 4 అనేది 3కు కూడా గుణించాలి మనం. అప్పుడు మనకు 4 × 7x + 3/2 + 4 × 3 అవుతుంది. అలాగే కుడి చేతి వైపు మనకు 4 × -x + 5/4 అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణంలో 4 అనేది 2తో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. అలాగే కుడి చేతి వైపు చూడండి, 4 అనేది మనకు 4 ఒకసారి పోతుంది. కాబట్టి 2 × 7x + 3 + 4 × 3 మనకు 12 అవుతుంది. కాబట్టి 12 = -x + 5 అవుతుంది. ఇప్పుడు దీనిని 2 × 7x ఏమవుతుంది? 14x + 2 × 3 మనకు 6 అవుతుంది. అలాగే 12 -x + 5గా రాయవచ్చు. ఇప్పుడు చూడండి, 14x + 6 + 12 ఏమవుతుంది? 18 అవుతుంది. అలాగే -x + 5 అవుతుంది. ఇప్పుడు మనం స్థిర సంఖ్యలు అన్నీ ఒకవైపు, అలాగే చరరాశులన్నీ ఒకవైపు రాసుకుందాం. అప్పుడు మనకేమవుతుంది? అటువైపు ఉన్న -x అనేది ఇటువైపు వస్తే మనకు +x అవుతుంది. అప్పుడు 14x + x ఇటువైపు ఉన్న 18 మనకు అటువైపు వెళ్తే -18 అవుతుంది, +5 అవుతుంది. అప్పుడు 15x -13 అవుతుంది. ఇప్పుడు x విలువ ఏమిటి అంటే x -13/15 అవుతుంది. ఇప్పుడు మనం x విలువ కనుక్కున్నాం. అంటే ఇటువంటి సమీకరణాలు వచ్చినప్పుడు మనం హారముల యొక్క కసాగు కనుకొని తద్వారా మనము సమీకరణాన్ని సులభంగా సాధించవచ్చు.